ఇలాగే ఎక్కడో దాక్కుని కూర్చున్నావు అనుకో, నేను కట్టుకోబోయేవాడు నీకోసం వెతకలేక చస్తాడు. అర్థమయ్యేది చెప్పే. మరేంటే, నువ్వే ఒక రోజావి. ఇన్ని రోజాలతో కలిసి కూర్చుంటే నీ లైఫ్ పార్ట్నర్ నేను ఎలా కనిపెట్టగలుగుతాడు చెప్పు? ఇప్పుడు అతని గురించి దిగులేందుకు? ఎందుక? నీకు అస్ట్రాలజీ మీద దినఫలం మీద నమ్మకం ఉంది కదా. ఇటు చూడు, ఇవాళ నీ లైఫ్ పార్ట్నర్ ని మీట్ అవుతావు అని రాసింది. అంటే లవ్ మ్యారేజ్ అనేగా. అందులో తప్పే ఉంది? తప్పేమీ లేదు. కానీ చూసావా, ఎవడో తను ప్రేమించిన అమ్మాయి తనకి దక్కలేదని ఆత్మహత్య చేసుకున్నట్ట. అదొట్టి మూర్ఖత్వం కదూ. ఇక వాడు పుట్టి ప్రయోజనం ఏంటి? ఈ ప్రపంచంలో ఎవరు ఎలా పుట్టినప్పటికీ ఒక లక్ష్యం కోసం కొందరు ప్రాణాలు త్యాగం చేసి వాళ్ళ జీవితాన్ని అర్థవంతం చేసుకుంటారు. ప్రేమే అతని జీవిత లక్ష్యం. అందుకే అతను ప్రాణాలు వదిలాడు. నాకెందుకో అతని మరణంలో కూడా ఒక అర్థం ఉందనిపిస్తోంది. ఇలా ప్రేమ కోసం అందరూ ప్రాణాలు తీసుకుంటూ పోతే చివరికి ప్రపంచంలో ఒక్కడు మిగలడు. ఎందుకంటే అందరూ ఏదో స్టేజ్ లో ప్రేమిస్తారు. అందరూ ప్రేమించొచ్చు, కానీ కొందరు ప్రేమ నిజం కాకపోవచ్చు. సపోజ్ నువ్వు ఒకరిని ప్రేమించి అతను నీకు దక్కకపోయినా, లేక అతనికి నువ్వంటే ఇష్టం లేదని తెలిసినా అతని కోసం నువ్వు ప్రాణాన్ని త్యాగం చేస్తావు చూడు, అదే నిజమైన ప్రేమ. ఇది చెప్పడానికైతే అందంగానే ఉంది, చెప్పినంత తేలిక కాదు చేయటం. నా వరకు నేనెప్పుడు చెప్పిందే చేస్తాను. ఐ డోంట్ నో వెదర్ ఐ విల్ ఫాల్ ఇన్ లవ్. ఒకవేళ ప్రేమించినా ఒకరిని ప్రేమించి ఇంకొకరిని పెళ్లి చేసుకునే సగటు ఆడపిల్లలా అటువంటి పని చేయను. मामूली गुलाब के फूलों के लिए जान दे रहे हो? ये गुलाब नहीं तो दूसरा गुलाब. जिंदगी दोबारा मिलेगी. दफा हो जा. अभी मरता है साले. जाओ जल्दी करो जाओ. పెద్ద హీరో రోజా పువ్వులు కాపాడడానికి వచ్చాడు. ఏమైంది? నా పేరు పెట్టి ఎవరో పిలిచినట్టు అనిపించింది, అందుకే ఆగాను. హౌ స్వీట్. ఎవరు? నథింగ్. ఓకే కమ్. ఏంటి మాట్లాడవంటి చంపేస్తాను. అమ్మ చూస్తుందేమో. మాట్లాడొద్దు నానా. ఏం చేస్తున్నావు నువ్వు? బాబాయ్ టెంప్ట్ అయిపోతున్నాను. నువ్వు చేసిన పని ఏం బాలేదు. నేనేం చేశాను? పిచ్చివాడువా?
నన్ను ప్రేమిస్తున్నానని మా డాడీతో చెప్పేస్తావా? నేను మీ డాడీకి చెప్పానా? అంటే చిట్టి వాళ్ళ డాడీ మా డాడీ లాగా. వాడు ఎవరికి చెప్పడానికి ప్రామిస్ చేశాడు, అందుకే చెప్పాను. వాడు అందరితో చెప్తాడు, నాకేం తెలుసు. సాలే మేరా సామ్నే ఆనే దో ఉస్కో ఖాన్ కే నీచే ఏక్ పీకు పీకుతా. చెప్పేది నాతో చెప్పొచ్చుగా. ఏంటి సిగ్గేసింది? ఏమండి మీరు నా గురించి ఏమనుకుంటున్నారు? మంచివాడివి. ఇంకా ఇంకా చెప్పండి. పక్క వాళ్ళు బాధపడుతుంటే చూడలేవు. ఇంకా అందరూ సంతోషంగా ఉండాలి. ఇంకా 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 నువ్వు రౌడీవి, దాదావి. అయ్య బాబాయ్, అంత మాట అనేసారేంటండి? మీరు ఇలా గలగలా నవ్వుతూ ఉంటే గంగానది పరవలు తొక్కుతున్నట్టు, జలపాతం జలజలా రాలుతున్నట్టు, పక్షులు కిలకిలా రావాలు చేస్తున్నట్టు, హంసలు హాయిగా విహరిస్తున్నట్టు, లేళ్లు చెంగు చెంగును గెంతుతున్నట్టు, నా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నట్టు అనిపిస్తోంది. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ రాధా. రాధా 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 రాధా. రాధ ఎవరు? నేను ఎవరైనా ప్రేమిస్తే ఈ మాటలు చెప్పాలని నా చిన్నప్పుడు 10th క్లాస్లో రాస్తున్నాను. ఇన్నాళ్ళకి ఛాన్స్ దొరికింది, చెప్పేశాను. ఎలా ఉంది? సునీత గారు, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా? పోలేండి, నేనే మిమ్మల్ని చేసుకుంటాను. శంకర్, డాడీతో మాట్లాడాలంటే టెన్షన్గా ఉందిరా. అందుకేరా మొదటి నుంచి మొత్తుకుంటున్నాను, ఈ లవ్వు గివ్వు నా ఒంటికి పడదని. ఏం మాట్లాడుతున్నావు? బుద్ధుందా? అంతా అయిపోయిన తర్వాత ఏంటిది? అంతా అయిపోయిందా? ఏ వావనిచ్చావు? ఎంత ట్రై చేశాను. ప్రతిసారి పెళ్లి తర్వాత పెళ్లి తర్వాత పెళ్లి తర్వాత అని ఒకటే గోల. అదేదో అయ్యున్నా బాగుండు. మీ నాన్నగారిని అడగడానికి మంచి స్ట్రాంగ్ ఎవిడెన్స్. సర్లే, ఆ టెన్షన్ ఏదో నేనే పడతా. ఈ పాయింట్ నుంచి నీ దారి నీది, నా దారి నాది. ముందు నువ్వు వెళ్ళు, 10 minutes తర్వాత నేను వస్తాను. అదిగా స్వాతి, వెళ్ళు. స్వాతి, స్వాతి, నాకు వెళ్ళడం లేదు. సాయంత్రం కలుస్తాను. అదిగా గో. Stupid. ఏమైంది? స్వాతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ డాక్టర్వి. నీకే ఇన్ని తెలివితేటలుంటే కమిషనర్ ఆఫ్ పోలీస్ని నాకెంత ఉండాలి? 1 year నుంచి మీ ఇద్దరి మధ్య జరుగుతున్న ప్రేమ నాకు తెలియదు అనుకుంటున్నారు. అందుకే రెడీ హ్యాండెడ్గా పట్టుకున్నాను. సార్, నేను నైస్ సెలక్షన్ రకన్నా. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కరవపడే కత్తి లాంటి రాధను సెలెక్ట్ చేసుకున్నావమ్మా. బట్ ఐఎమ్ సారీ రాధా, నీకు మంచి ట్రైనింగ్ అయితే ఇవ్వగలిగాను కానీ మంచి లైఫ్ని ఇవ్వలేకపోతున్నాను. డాడీ, 25 సంవత్సరాల నుంచి ఈ టార్చర్ చూసావుగా, ఇక నుంచి నీకు మొదలు. Champagne for our happy marriage. Hey, wait. ఏంటి? నువ్వు రేపు నా మెడలో కట్టే తాళి ఎప్పుడు నిన్ను గుర్తు చేస్తూ ఉంటుంది కదా. అలాగే నేను ఎప్పుడు గుర్తుండాలని
అంటే నువ్వు ఎక్కడ ఉన్నా నీ చేయి పట్టుకునే ఉంటానన్నమాట. లవ్ యూ. లవ్ యూ టూ. కానీ నాకు వంట రాదు. మరేమో బట్టలు ఉతకటం, పిల్లల్ని రెడీ చేయటం, స్కూల్కి పంపడం. పెళ్ళామంటే పని మనిషి కాదు. ఈ పనులన్నీ వేరే మనిషిని పెట్టి మేనేజ్ చేయగలం. కానీ ఒక్కటి మాత్రం కష్టం. ఏంటి? ఈవినింగ్ ఆఫీస్ అయిన తర్వాత, స్నానం అయిన తర్వాత, భోజనం చేసిన తర్వాత, డిన్నర్ అయిన తర్వాత, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి మధ్యలో గ్యాప్ అని చూసావా? దాన్ని వేరే మనిషితో మేనేజ్ చేయాలంటే మాత్రం చాలా ఇష్టం. అబ్బా. హలో, నేను రవిని. నువ్వు వెంటనే బార్కేస్ ఏరియాకి వచ్చాయి. మసూద్ గారు ఇక్కడ ఒక ఇంట్లో ఉన్నాడు. త్వరగా రా. మసూదా? కరెక్టేనా? నువ్వు అక్కడ రిస్క్ తీసుకోవద్దు. వెంటనే టాస్క్ ఫోర్స్ ఆఫీస్ ఫోన్ చేయి. నేను ఇమీడియట్గా బయలుదేరుస్తాను. స్వాతి ఇంటికి వెళ్ళిపో. నేను వస్తున్నా. టెర్రరిస్టులతో గొడవ చాలా డేంజర్. డేంజర్ అయితే నీకు డేంజర్ కదా? నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను, ఎప్పుడు తీసుకెళ్ళట్లేదు. ఫోటో తీయాలరా, ఆర్టికల్ సబ్మిట్ చేయాలి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మ్యాగజైన్ టైం అవుతుంది. మసూద్ పారిపోతా.